అతి తక్కువ కాలంలోనే ఐటెం పాపగా ముమైత్ ఖాన్ ఓ వెలుగు వెలిగింది. ఆమె ప్రధాన పాత్రల్లో ఆపరేషన్ దుర్యోధన, మంగతాయారు టిఫిన్ సెంటర్ వంటి చిత్రాలు కూడా వచ్చాయంటే ఆమె క్రేజ్ ని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక ముమైత్ ఖాన్ అంటే పోఖ్రీ చిత్రంలోని ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే పాట వెంటనే జ్ఞప్తికి వస్తుందంటే ఆమె పాపులారిటీ ఆ టైంలో ఎలా సంచలనంగా మారిందో అర్థమైంది. ఈ ఒక్క పాటలో ఆమె తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లో ఏకంగా 40 నుంచి 50 చిత్రాల్లో ఆమె బుక్ అయింది. అంతటి సెన్సేషన్ ని ఆమె సృష్టించింది. తెలుగులో మొదటి నుంచి ఐటెం బాంబులకు పెద్దగా కొదవలేదు, కానీ ఒకే ఒక పాటతో ఈ స్థాయిలో సంచలనం మాత్రం ఆమె సృష్టించగలిగింది. ఇక ఆమె తన జీవితంలో ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది. దాంతో ఆమె అలా కఠినంగా తయారు కావడానికి ఆమె గత జ్ఞాపకాలే కారణం. అయితే కొంతకాలంగా ఆమె వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇక ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్గా కంటే డ్రగ్స్ కేసుల ద్వారానే ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఇక ఆమె తనకు కేవలం సిగరెట్, వైన్ తప్ప ఇతర అలవాట్లు లేవంటోంది. ఇక ఆమె ఫ్యామిలీ విషయానికి వస్తే ఈమె తల్లి పాకిస్తానీ, తండ్రి తమిళియన్. ఈమె తాత ఎప్పుడో పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చేశారు. ఆ తర్వాత ఆయన తన కూతురు ఇష్టపడిన తమిళియన్కి ఇచ్చి పెళ్లి చేశారు. వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. అందరిలోకి ముమైత్ ఖానే పెద్దది. ఇక తన తండ్రి సంపాదన ఒక పూట కూటికి కూడా సరిపోకుండా పోవడంతో తండ్రికి ఆసరాగా నిలవడానికి చాలా చిన్న వయసులోనే 1500 రూపాయల నెల జీతానికి ఓ డాన్స్ ట్రూప్ లో చేరింది. ఇది బాధాకరమే అయినా ఆమెలోని నిజమైన టాలెంట్, డాన్సింగ్ ప్రతిభ అప్పుడే వెలుగు చూస్తాయి. అదే ఆమె సినీ ఫీల్డ్ కి రావడానికి ఎంతో తోడ్పడ్డాయి. ఇక ఆమె సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే. ముమైత్ చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతల కోసం ఎంతో కష్టపడింది. చిన్నతనంలో పూట గడవడమే గగనమైన పరిస్థితుల్లో ఎవరైనా తమ ఇంటికి బంధువులొస్తే బాగుంటుందని, వారేమైనా తెస్తే తినొచ్చని రోజు దేవుణ్ణి ప్రార్థించిందంటే పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇక ఆమె వెండితెరపై చిందేస్తే చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఆమెను చూస్తూ ఆమె నాట్యానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేస్తూ మైమర్చిపోయేవారు. ఇక కుర్రకారు యువత ఆమెను చూస్తూ మత్తుతో, గమ్మత్తుతో చొంగలు కార్చుకునేవారని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. మొత్తానికి నాటి ఐటెం బాంబ్ ముమైత్ బిగ్ బాస్ డ్రగ్స్ కేసుల విచారణతో మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. మరి డ్రగ్స్ కేసుల నుంచి ఆమె బయటపడుతుందా, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుందా అనేది అన్నింటా ఆసక్తిని రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.